పార్లమెంటు అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ జరిగిన కార్నర్ మీటింగ్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కేసీఆర్ మాయ మాటలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం, 500కు గ్యాస్ సిలిండర్ ఇచ్చామన్నారు. ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్దేనని వెల్లడించారు. కారు పంక్చర్ కావడంతో కేసీఆర్, కేటీఆర్ బస్సుల్లో తిరుగుతున్నారని రేణుకా చౌదరి అన్నారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తనకున్న పొలాలు అమ్మి పేద ప్రజలకు పంచుతున్నారని, బీఆర్ఎస్ కల్లబొలి మాటలు నమ్మొద్దని ఆమె అన్నారు. మరోసారి రాష్ట్ర ప్రజలు కేసీఆర్కి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. మళ్ళీ మాయ మాటలు చెప్తూ మన మధ్యకు వస్తున్నాడు. ఒకసారి కర్రు కాల్చి ఊత పెట్టాం, మళ్ళీ ఆ పార్టీ బీజేపీ పార్టీకి బి పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ పొందబెట్టాల్సిన అవసరం ఉంది. అంతేకాదు మతతత్వాన్ని రెచ్చగొడుతూ, కులతత్వాన్ని రెచ్చగొడుతూ, రాములోని పేరు చెబుతూ, అక్షంతలని చెబుతూ మాయ మాటలు చెప్పే బీజేపీ పార్టీకి కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి కొడుకు, మన నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో భాగంగా మీ అందరూ మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తు రఘురామరెడ్డి గారి గుర్తు, మనందరి గుర్తు కాంగ్రెస్ పార్టీ గుర్తు. హస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతున్నా. నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడి వెళ్ళాడు. అబద్ధాలు వేదికగా పుట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మాట్లాడుతూ ఉన్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని, 3 ఎకరాల భూమి పంచుతానని, ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు తగ్గకుండా అదనంగా ఆయకట్టు ఇస్తానని చెప్పి మాటలు చెప్పి 10 సంవత్సరాలు ఒక్క హామీని కూడా అమలు చేయనటువంటి ఆ మాజీ ముఖ్యమంత్రి వచ్చి కాంగ్రెస్ పార్టీ పట్టుమని 10 రోజులు కూడా కాలేదు అధికారంలోకి వచ్చి హామీలు నెరవేర్చడానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చట్లేదని మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను, ఏమీ కళ్ళకు కనపడట్లేదా? అధికారంలోకి వచ్చిన అరగంటలోనే మేము ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేపిస్తామని చెప్పి మేము శాసనసభ్యులుగా ప్రమాణం స్వీకారం చేసిన అరగంటలోనే అదే శాసనసభ ప్రాంగణంలో బస్సులు ప్రారంభోత్సవం చేసి దాదాపు 38 కోట్ల జీరో బస్సు టికెట్లు ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో